కబ్జాదారుల నుంచి చెరువులు రక్షిస్తాం. అక్రమ నిర్మాణాలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్ చిత్రపురి కాలనీలోని 225 విల్లాలకు నోటీసులు. చిత్రపురి సొసైటీకి 50 కోట్ల నష్టం జరిగిందని ఫిర్యాదు. నార్సింగిలో కొనసాగుతున్న కూల్చివేతలు, అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న అధికారులు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రేవంత్ సర్కార్పై హరీష్ విమర్శలు. రాజకీయంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ సర్కార్పై పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శలు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు, తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ. ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి వ్యవహారాలపై ఏసీబీ ఫోకస్. మైనింగ్ కార్యాలయాల్లో రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు. ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్. పెయిడ్ పార్కింగ్ నిర్ణయం తాత్కాలికంగా వాయిదా. ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 13వ ఎడిషన్. పాల్గొన్న పలు రాష్ట్రాల రన్నర్లు. హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు. పబ్ ఓనర్లను హెచ్చరించిన ఎక్సైజ్ అధికారులు. అమెరికాలో తెలుగు డాక్టర్ అనుమానాస్పద మృతి. హత్య చేశారనే కోణంలో పోలీసుల దర్యాప్తు. నెల్లూరులో దేవాలయ భూములు ఆక్రమణ. కోట్ల విలువైన భూములను కబ్జా చేసిన వైసీపీ నేతలు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం. డెలివరీ కోసం వచ్చిన గర్భిణీపై వైద్యురాలి దాష్టికం. కొమరంభీం జిల్లా వ్యవసాయ సహకార సంఘంలో అక్రమాలు. రైతు రుణమాఫీ జాబితాలో చనిపోయిన వారి పేర్లు. 175 కోట్ల మోసం కేసులో 2 అరెస్ట్. క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బు దుబాయ్కి హవాలా. తెలుగు భాషా దినోత్సవానికి శుభాకాంక్షలు. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ వెల్లడి. వచ్చే ఏడాదే సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం. ఫిబ్రవరి 9న తిరిగి రానున్నట్లు నాసా వెల్లడి. ప్యారిస్ లో టెలిగ్రామ్ ఫౌండర్ సీఈఓ అరెస్ట్. పావెల్ దురో